రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో 3 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు, వారాంతపు రద్దీకి తోడు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తుతోంది. సాధారణం కంటే మేలో అధిక రద్దీ ఉంటుంది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈఓ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారుల భక్తుల సౌకర్యాల్లో పర్యవేక్షిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, తాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో 3 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు, వారాంతపు రద్దీకి తోడు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తింది. సాధారణంగా మేలో అధిక రద్దీ ఉంటుంది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈఓ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, తాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రముఖులు కూడా దర్శనం చేసుకుంటున్నారు.